అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అతిపెద్ద పండగ. కొంతమంది ఒకటికి మించి పెళ్ళిళ్ళు చేసుకున్నా, మొదటి వివాహాన్ని మాత్రమే చాలా గ్రాండ్‌గా చేసుకొని, ఆ తర్వాత పెళ్ళిళ్ళను చాలా లైట్‌గా కానిస్తుంటారు. అందుకే పెళ్లి అనగానే చాలామంది పెద్ద తంతుగా భావిస్తుంటారు. కేవలం కామన్ పీపులే కాదు, సెలబ్రిటీలు కూడా పెళ్లి అనగానే ఎక్కడలేని హడావుడి చేస్తుంటారు. షూటింగ్స్‌కు సైతం బ్రేకులు ఇచ్చి మరీ షాపింగ్‌లు చేస్తుంటారు. విదేశాలకు వెళ్లి మరీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటారు. మరి ఇలా 2023లో చాలామంది సెలబ్రిటీలు తమ బ్యాచిలర్ జీవితానికి ఫుల్ స్టాప్ చెప్పేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెద్దలు కుదిర్చిన వారితో కొందరు, మనసుకు నచ్చిన వారిని ప్రేమించి మనువాడిన వారు మరికొందరు ఉన్నారు. టాలీవుడ్‌కి చెందిన సినీ సెలబ్రిటీలలో 7 అడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని గడుపుతున్న ఆ సెలబ్రిటీలెవరో చూద్దాం. మంచు ఫ్యామిలీలో చిన్నోడు, మోస్ట్ ఎనర్జిటిక్‌గా పేరున్న మంచు మనోజ్ ఈ ఏడాది పెళ్లిపీటలెక్కాడు. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ మార్చి 3వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. మంచు మనోజ్‌కు గతంలోనే వివాహం జరిగిన విషయం తెలిసిందే. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత మనోజ్ మౌనికా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అటు మౌనికా రెడ్డికి కూడా ఇది రెండో పెళ్లి కావడం, ఒక కొడుకు ఉండడం కూడా విశేషం. టాలీవుడ్ మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ ఏడాదే పెళ్లిపీటలెక్కాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపించుకున్న శర్వానంద్ 2023లో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. రక్షితారెడ్డి బెడలో తాళి కట్టి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. శర్వానంద్, రక్షితారెడ్డి వివాహం రాజస్థాన్లోని జైపూర్లో ఈ ఏడాది జూన్ 2వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. ఇంకా మన మెగా ఫ్యామిలీ వారసుల్లో ఒక్కడైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒకటయ్యారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి తనదైన విభిన్న తరహా చిత్రాలు చేస్తూ మంచి గుర్తింపు అందుకున్నాడు వరుణ్ తేజ్. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి పేరు, గుర్తింపు అందుకుంది. వీరిద్దరిది ప్రేమ వివాహం. వీరిద్దరు కలిసి నటించిన మిస్టర్ మూవీ షూట్లో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఇరువైపు పెద్దలు ఒప్పుకోవడంతో ఆడంబరంగా వీరి పెళ్లి జరిగింది. నవంబర్ 1వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలో హిందూ వివాహ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. సాధారణంగా ప్రేమకు, ప్రేమించడానికి వయసు ఉండదు అంటారు. కానీ ప్రేమకే కాదు, పెళ్లికి కూడా వయసు ఉండదని మరొకసారి ప్రూవ్ చేశారు సీనియర్ నటుడు నరేష్. టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాడు సీనియర్ యాక్టర్ నరేష్. తన పెళ్లి గురించి టాపిక్తో టాలీవుడ్లో రచ్చలేపాడు. సీనియర్ నటి, ఒకప్పటి హీరోయిన్ పవిత్రతో నరేష్ సంబంధం గురించి ఇటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీతో పాటు అటు కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగింది. నరేష్కు గతంలో 3 పెళ్లిళ్లు జరగడం, అవి పెటాకులు కావడం తెలిసిందే. పవిత్రకు కూడా గతంలో పెళ్లి జరిగింది. వీరిద్దరి మధ్య మొదలైన బంధం వివాహానికి దారితీసింది. ఎంత వివాదాస్పదమైనప్పటికీ వీళ్ళిద్దరూ ఎక్కడా వెనక్కి తగ్గకుండా వివాహం చేసుకున్నారు. ఇది పవిత్రకు, నరేష్తో 3వ పెళ్లి కాగా నరేష్కు 4వ వివాహం కావడం విశేషం.